స్టోరీ ఆఫ్ అరుణాచలం. సత్యయుగంలో మహావిష్ణువు ఛాతి మీద తన సహనాన్ని పరీక్షించిన భృగు మహర్షి తన అహంకారాన్ని జయించడానికి అరుణాచలంలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడు జోలికి రావాలన్న ఆలోచన వచ్చిన ఒంట్లో వణుకు పుట్టించే బలరాముడు తన చివరి త్రేతయాత్రలో భాగంగా అరుణాచలం వచ్చారు. అలానే శివుడి కోసం పార్వతి అపిత కుచాంబగా ఇక్కడ అవతరించింది. ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అని పోటీ కూడా ఇక్కడే జరిగింది. అందుకే అంటారు మనిషి జీవితం అరుణాచలం వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత అని డివైడ్ చేస్తారు. అలానే ఈ అరుణాచలంలో కొన్ని కథలు కూడా బాగా వినపడతాయి. అవేంటో ఈ రోజు చూద్దాం. అది సత్యయుగం కాలంలో అప్పటికే బ్రహ్మ తను సృష్టించాల్సింది చేస్తూ ఉన్నాడు. విష్ణువు దాన్ని నడిపే బాధ్యత తీసుకున్నారు. అలా ఒక రోజు బ్రహ్మ విష్ణువుకి మధ్యలో ఒక మాట అనేది వచ్చింది, వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని. అప్పుడు బ్రహ్మ ఈ సృష్టిని కాపాడింది నేనే కాబట్టి నేనే గొప్ప అని. లేదు, నువ్వు సృష్టించిన దానిని నడిపించకపోతే దానికి ఏం అర్థం ఉందని, అందుకే తానే గొప్ప అని విష్ణువు అన్నాడు. ఇలా చాలాసేపటికి అవ్వగా అక్కడ దేవతలకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే శివుడు వాళ్ళిద్దరి మధ్యలోకి అగ్నిలింగంలా ప్రత్యక్షమయ్యి మీ ఇద్దరిలో ఎవరు ఈ లింగం మొదలు చివరు కనుగొంటారో వాళ్ళే గొప్ప అని చెప్పారు. దాంతో వెంటనే విష్ణు వరహ రూపంలో మారి మొదలు కనుక్కోవడానికి వెళ్లారు. అలానే బ్రహ్మ హంసను వాహనంగా తీసుకొని చివరు కనుక్కోవడానికి వెళ్ళాడు. అలా కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళు ఎంత ప్రయత్నించినా లింగం మొదలు చివరు కనుగొనలేకపోయారు. అప్పుడే బ్రహ్మకి పై నుండి ఒక మొగలి పువ్వు కింద పడడం కనబడింది. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావని అడిగితే నేను శివుడి తలపై నుండి పడుతున్నాను అన్నది. అలానే నేను పడడం మొదలయ్యి ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాలు అయ్యాయి అని చెప్పింది. ఇంకా లింగం అంతం కనుక్కోవడం కష్టమని బ్రహ్మకి అర్థమైంది. అప్పుడు ఆ మొగలి పువ్వుతో నేను నిన్ను పై నుండి తీసుకొచ్చా అని అబద్ధం చెప్తావా అని అడిగాడు. దానికి ఆ పుష్పం సరే అన్నది. అదే సమయానికి కామధేనువు కూడా అబద్ధం చెప్పమని బ్రహ్మ అడిగాడు. సరే అని అక్కడి నుండి శివుడి దగ్గరికి వెళ్లారు. అయితే అప్పటికే విష్ణు ఆ లింగం ఎక్కడ మొదలైందో తను కనుగొనలేకపోయాడు అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మకి ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చి ఆ పుష్పాన్ని తానే తెచ్చాడని కావాలంటే మీరే అడగండి అని శివుడికి చెప్పాడు. అప్పుడు శివుడు ఆ పుష్పం వైపు కామధేను వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవును అని అబద్ధం, అలానే కామధేనువు తలతో అవును అని తోకతో కాదని చెప్పింది. ఆ అగ్నిలింగం అంతాన్ని కనుక్కోవడం అసాధ్యం అని, అలానే వాళ్ళిద్దరు చెప్తుంది అబద్ధం అని శివుడికి తెలుసు. అందుకే అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకి భూలోకంలో ఎలాంటి పూజలు జరగవని, అలానే మొగలి పువ్వు పూజకి పనికి రాని పువ్వుగా మిగిలిపోతుందని చెప్పించాడు శివుడు. అలానే కామధేను తలతో అబద్ధం తోకతో నిజం చెప్పినందుకు దాని తలకి నమస్కరించకుండా తోక వైపు పూజించాలన్నారు. ఇంకా తను చేసిన తప్పుని తెలుసుకొని తన అహంకారాన్ని తొలగించిన అగ్నిలింగం రూపంలో భూలోకంలో శివుడిని కొలువ తీరమని కోరాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలో అరుణగిరి అనే కొండగా మారింది. ఇది ఒక మామూలు కొండగా కనిపిస్తున్న ఈ అరుణగిరి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం. ఇదే విషయం స్కంద పురాణంలో అరుణాచలం మహత్యంలో చెప్పారు. అలానే సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం హిమాలయ ఏర్పడి 7 కోట్ల సంవత్సరాలు అయితే ఈ అరుణాచలం కొండ మాత్రం ఏర్పడి 360 కోట్ల సంవత్సరాలు అయింది. మనం గిరి ప్రదక్షిణం చేసే సమయంలో మనకి కనబడే ఈ లింగాలు మనుషులు ప్రతిష్ఠించినవి కాదు. అలానే ఇంకొక కథ అక్కడ జనాల నోట నుండా వినపడుతుంది. అదే ఒక చిలుక ఆత్మ 18వ శతాబ్దంలో అరుణగిరి నాథే అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్నప్పుడు తన తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు పాటిస్తూ మంచి జీవితాన్ని గడిపేవాడు. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారో అప్పటి నుండి చెడ్డ అలవాట్లకి బానిసగా మారి వేసుల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. అలా తిరిగి అదొక అలవాటుగా అతనికి మారింది. అలా తన అక్కని రోజు డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. తనకి తన తమ్ముడి మీద ప్రేమ వల్ల డబ్బులు ఇచ్చేది. కానీ అలా ఇచ్చి అన్ని అమ్మేసుకుని చాలా పేదరికంలోకి వచ్చేసారు. అప్పటికి కూడా వాళ్ళ తమ్ముడు వేధింపులు ఆగలేదు. ఇంకా వాళ్ళ అక్కకి కోపం వచ్చి నీకు కావాల్సింది సుఖమే కదా, వచ్చి నన్ను అనుభవించు అని అన్నది. ఆ మాటకి నాదర్ నోటి నుండి మాట రాలేదు. తన కంటి నిండా నీళ్లతో మీరు నన్ను చంపేసినా బాగుండేది, ఈ మాటని తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చుకుంటూ పాలల మహారాజు కట్టించిన 3వ గోపురం పైకెక్కి తాను చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పాటించే రోజులు ఎంత మంచి జీవితాన్ని గడిపేవాడో గుర్తు చేసుకుంటూ అక్కడి నుండి కిందకి దూకేశాడు. ఇంకొక అడుగు దూరంలో కింద పడుతూ అన్న టైంకి సుబ్రహ్మణ్య స్వామి తనని కాపాడాడు. నీది మామూలు జీవితం కాదని, తన నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రాబోతున్నాయని చెప్పి స్వామి తన ఆయుధంతో నాడర్ నాలుక మీద పీచాక్షరాలు రాశారు. ఇంకా ఆ రోజు నుండి అరుణగిరి నాదర్ సుబ్రహ్మణ్య స్వామి మీద 16,000 కీర్తనలు రాశాడు. అయితే ఆ కీర్తనలు విని మైమర్చిపోయిన అప్పటి రాజు పౌడరాయలు రాణా ఆస్థాన కవిగా నాడర్ ని నియమించుకున్నాడు. అయితే అప్పటికే ఆస్థాన కవిగా ఉన్న సంబంధానికి ఇది నచ్చలేదు. దానికి తోడు నాడర్ వచ్చిన కొన్ని రోజులకే పౌడరాయల ఆస్థానంలో సంబంధాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. దాంతో ఎలాగైనా
నాదర్ పని పట్టాలని సంబంధం నిర్ణయించుకున్నాడు. అప్పటికే సంబంధానికి కాళికాదేవి అనుగ్రహం ఉంది. ఎప్పుడు తల్లిని పిలిచినా వచ్చేది. అంత గట్టి అనుగ్రహం ఉండేది. దాన్ని అండగా పెట్టుకొని తన గొప్పతనాన్ని చూపించుకుందామని ఒక రోజు ప్రౌఢరాయులని రాజ్యం ప్రజలని అరుణాచలం గుడికి రమ్మని చెప్పి వాళ్ళందరికీ కాళికాదేవి దర్శనం చేయించగలను, వీలైతే ఈ నాదర్ని తన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించగలడేమో చూద్దామని సవాలు వేశాడు. అలా కాళికామాత కోసం పూజలు చేయడం మొదలు పెట్టాడు. తన ఉద్దేశం అర్థం చేసుకొని కాళికామాత ఎంత పిలిచినా ప్రత్యక్షం అవ్వలేదు. ఇంకా విసిగిపోయి నా వల్ల కావట్లేదు, ఏది నువ్వు మీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించి చూద్దామని అన్నాడు. దానికి నాదర్, మీరు సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని చూసి తట్టుకోలేరు, వద్దు అని అన్నాడు. అయితే సంబంధంతో పాటు ప్రౌఢరాయులు కూడా బలవంత పెట్టేసరికి నాదర్ కళ్ళు మూసుకొని ప్రశాంతవంతమైన మనసుతో సుబ్రహ్మణ్య స్వామి కోసం ఒక కీర్తన పాడాడు. వెంటనే అక్కడున్న ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చారు. దాంతో అక్కడ ప్రజలందరూ ఆయనని పొగుడుతూ నమస్కరించారు. కానీ స్వామిని అతి దగ్గరగా చూసిన ప్రౌఢరాయులకు మాత్రం తన చూపు పోయింది. నాదర్ చెప్పినప్పుడు నేను వినలేదు, తన మాట విని ఉన్న బాగుండేది అని ప్రౌఢరాయులు బాధపడ్డాడు. ఇంకా ఆ రోజు రాత్రి అంతా సంబంధం పుస్తకాలు తిరిగేసి మరుసటి రోజు ప్రౌఢరాయుల దగ్గరికి వచ్చాడు. మహారాజా, నేను ఒక విషయాన్ని కనుక్కున్నాను. పైలోకంలో ఎటువంటి వాళ్ళకైనా చూపు తెప్పించే ఒక పుష్పం ఉంది. దాన్ని తీసుకొని వస్తే వెంటనే మీకు చూపు తిరిగి తెప్పించవచ్చు అని చెప్పాడు. అది విన్న ప్రౌఢరాయులు ఆనందపడ్డాడు. అలానే అక్కడికి ఎవరు వెళ్తారు అని అడగగా, ఇంకెవరు, సుబ్రహ్మణ్య స్వామిని కిందికి రప్పించిన మన నాదర్ ఉన్నాడు కదా అని అన్నాడు. ఈ పని తాను మాత్రమే చేయగలడు అని చెప్పాడు. వెంటనే ప్రౌఢరాయులు ఆలోచించి నాదర్ని ఈ పువ్వు తీసుకురమ్మని ఆదేశించాడు. అప్పటికి తన వల్ల రాజు చూపు పోయిందనుకుని నాదర్ సరే అన్నాడు. అలా అరుణాచలం 3వ గోపురం పైకెక్కి అక్కడున్న ఒక గూటిలో తన శరీరాన్ని విడిచిపెట్టి తను ఒక చిలుకగా మారి పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అసూయతో రగిలిపోతున్న సంబంధం ఇదే మంచి సమయం అని ఆ గోపురం పైకెక్కి నాదర్ శరీరాన్ని దహనం చేశాడు. నాదర్ ఆ పుష్పాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఆ పుష్పాన్ని ప్రౌఢరాయులకి ఇచ్చి తన చూపుని తీసుకొచ్చాడు. తిరిగి తన శరీరంలోకి వెళ్దామని 3వ గోపురం దగ్గరికి వెళ్తే తన శరీరం దహనం చేశారని అర్థమైంది. విషయం తెలిసిన ప్రౌఢరాయులు సంబంధాన్ని శిక్షిస్తుంటే నాదర్, వద్దు, ఇంక నుండి నేను ఈ గుడిలో ఎప్పటికీ చిలుక రూపంలో తిరుగుతూ స్వామివారిని చిలుక పలుకులతో స్థితించుకొని ఉండిపోతానని చెప్పాడు. అందుకే నాదర్ తన శరీరాన్ని వదిలిన 3వ గోపురం మీద ఈ చిలుక బొమ్మ వేసి ఉంటుంది. ఇప్పటికీ అరుణగిరి నాదర్ ఆత్మ చిలుక రూపంలో తిరుగుతూ ఉంటుందని అంటారు అందరూ. అరుణాచలం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, అక్కడ కనిపిస్తున్న ప్రతి రాయి ఒక శివలింగమే. అక్కడ మీరు చేసే ప్రతి పని పుణ్యమైనదే. అక్కడ మీరు తినే ప్రతి బియ్యపు గింజ అమృతమే. అక్కడ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 1000 అశ్వమేధ యాగాలతో సమానం.